Hi friends, welcome to my channel Kavita Erroju, the simple and healthy kitchen. Please share my channel and subscribe my channel. Press bell icon. Thanks for watching my video. Thank you friends. Thanks a lot. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గురువారము. ఈరోజు బాబా వారికి అభిషేకము అవుతుంది. ఇదిగోండి క్లాత్ వచ్చింది, చైన్ వచ్చింది, ఆయనకు క్లీన్ చేసేసాను. ఇదిగోండి, అంటే షాల్వా ఉంటే షాల్వా, క్లాత్ ఉంటే క్లాత్. నాకు గ్రీన్ కలర్ ఉంది క్లాత్, సో అది ఇలా కప్పేసాను. ఇదిగోండి ఈ విధంగా చైన్ కూడా వేసేసాను. ఈరోజు పాలతో అభిషేకం, అష్టోత్తరం చదువుతూ అభిషేకం అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం ఆయన అష్టోత్తరాలు చదువుకుంటూ మనం పాలతో అభిషేకం కూడా చేసేసాము. ఇలా మీకు ఏదైతే సరే, అంటే పాలైతే పాలు, పెరుగైతే పెరుగు, తేనె, చక్కెర దేనితో చేసినా కూడా చాలా మంచిదండి. మనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే మనకు పర్సనల్ ఇష్యూస్ ఏమున్నా కూడా అన్నీ కూడా పోతాయి. మనకు మన కృషితో పాటు దైవబలం కూడా ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాబాకు ఈరోజు సేమియా పాయసం నైవేద్యం కూడా రెడీ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, సేమియా పాయసం కూడా పెట్టేశాను, దీపం వెలిగిచ్చేసాను, అగరబత్తి అయిపోయింది, సో హారతి కూడా ఇచ్చేసాము. పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, పూజ మనం ఎంత అంటే గొప్పగా చేయడం కాదండి, మనం ఈయనను బాబాను ఎంత భక్తితో మనము పూజ చేస్తే అంత ఆయన తృప్తి పొందుతాడు. ఆయన కేవలం కోరుకునేది భక్తి మరియు విశ్వాసము, ఓర్పు. అంతకుమించి ఆయనకు ఒక ప్రసాదం పెట్టాలి, నైవేద్యాలు చేసి పెట్టాలి, ఇలా ఏం అడగడు. నీట్గా మనం పూజ చేసి పూలు పెట్టి ఒక అగరబత్తి ముట్టించి దండం పెట్టుకొని తండ్రి నీవే అంటే కూడా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఇది నా పర్సనల్ దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్.